హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు చికెన్ ప్రియులకి ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో బీరకాయ చికెన్ కర్రీ టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. ముందుగా దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2 ఇంచెస్ దాల్చిన చెక్క, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకు, 3 ఆనియన్స్ సన్నని చిన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పుదీనా, 4 స్పూన్స్ కొత్తిమీర వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ అయినా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే చాలా తక్కువ ఆయిల్తో ఈ కర్రీ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని వేసుకొని వేయించుకోవాలి. చికెన్ నీచు వాసన పోయే వరకు వేయించుకోవాలండి. చికెన్ హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలని యాడ్ చేస్తున్నానండి. చాలా లేత బీరకాయలను అయితే నేనైతే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 టీ కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఓకేనండి, రెడీ అయింది. చికెన్ ప్రియులు ఎంతగానో ఇష్టపడే చికెన్ కర్రీని ఈ విధంగా బీరకాయతో వండడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుందండి. చికెన్ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి బీరకాయ తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.